అందరికీ నమస్కారం. నా పేరు కోనపురెడ్డి లక్ష్మీకిరణ్. పార్లమెంట్లో వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ పాస్ అయిన తర్వాత చాలామంది ముస్లింలు హర్షం వ్యక్తం చేశారు. వక్ఫ్ భూములు పేద ముస్లింలకి ఉపయోగపడతాయి అన్నట్టు హర్షం వ్యక్తం చేశారు. అలాగే కొంతమంది ముస్లింలు నిరసనలు కూడా తెలియజేశారు. పార్లమెంట్లో కూడా వైసీపీ వక్ఫ్ బిల్లుని అపోజ్ చేసింది. మచిలీపట్నంలో పేర్ని కిట్టు గారు, పేర్ని నాని గారు ఈ నిరసనలు తెలియజేస్తున్న ముస్లింలకి అండగా నిలబడ్డారు. ఇప్పుడు పేర్ని కిట్టు గారు మాట్లాడితే ఏమంటారు, టీడీపీని ఉద్దేశించి మీ నాయకుడు నిరసనలో పాల్గొనలేదు, అలాగే ఎలక్షన్ ముందు వక్ఫ్ బిల్లు పాస్ అయితే రాజీనామాలు చేస్తున్నారు, రాజీనామాలు చేయలేదు అన్నట్టు ఆయన మాట్లాడారు పేర్ని కిట్టు గారు. అలాగే పేర్ని నాని గారు మాట్లాడుతూ వక్ఫ్ బై యూజర్ అనే పాయింట్ని ఎందుకు తొలగించారు, అలాగే వక్ఫ్ సంబంధించిన లావాదేవీల్లో కలెక్టర్దే సుప్రీం నిర్ణయంగా ఎందుకు పెట్టారు, అలాగే ఇంకో మెయిన్ పాయింట్ ఏంటంటే వక్ఫ్ బోర్డు మెంబర్లో అన్ని మతస్థుల్ని ఇద్దరిని ఎందుకు చేర్చాలని పెట్టారు, వీటిని అపోజ్ చేశారు. ఇది హిందూ దేవాలయాలకు సంబంధించిన బోర్డులో కానీ, తిరుపతి కనకదుర్గమ్మ గుడి ఇలాంటి టెంపుల్స్లో అన్ని మతస్థుల్ని ఆఫీసర్లుగా నియమిస్తారా, అందులో హిందువులే కదా ఉండేది అన్నట్టు పేర్ని నాని గారు మాట్లాడారు. అంటే ఇది తప్పు కదా అన్నట్టు మాట్లాడారు. అసలు దీని గురించి కొంచెం క్లియర్గా మాట్లాడుకుందాం. అసలు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆ టైంలో పాకిస్తాన్ ఇండియా విడిపోయే టైంలో పాకిస్తాన్లో ఉన్న హిందువులు చాలామంది ఇండియాకి వచ్చేసారు. అలాగే ఇండియాలో ఉన్న ముస్లింలు చాలామంది పాకిస్తాన్కి వెళ్ళారు. వీళ్ళందరూ వాళ్ళ భూములను అక్కడ వదిలేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు పాకిస్తాన్ తీసుకుంటే అక్కడ హిందువులు వాళ్ళు వదిలేసిన భూముల్ని ముస్లింలకి ఇచ్చేసారంటారు. మరి అక్కడ ఏం జరిగిందో మనకైతే కరెక్ట్గా తెలియదు, అది వదిలేద్దాం. ఇండియాలో ఏం జరిగింది, ఇండియాలో ముస్లింలు వదిలేసి పాకిస్తాన్ వెళ్ళిపోయిన వాళ్ళ భూముల్ని రక్షించడానికి ఇక్కడే ఇండియా మీద ప్రేమతో మేము ఇండియాలోనే ఉంటాం అని ఉన్న ముస్లింలకి రక్షణగా ఈ భూములు చెందాలన్నట్టు నెహ్రూ గారు 1954 వక్ఫ్ యాక్ట్ అని ఒకటి తీసుకొచ్చారు. ఈ భూములు ఏదైతే ముస్లింలు ఇండియా వదిలేసి వెళ్ళిపోయారో ఈ భూముల్ని ఇలా ముస్లింలకు సంబంధించిన భూములు అన్నిటినీ ముస్లింలకే చెందాలి, ముస్లింల్లో వెనకబడిన వాళ్ళకి చెందాలి అన్నట్టు ఒక చట్టం ఏర్పాటు చేసి 1954 వక్ఫ్ యాక్ట్ అని తీసుకొచ్చారు. ఇప్పుడు ఈ వక్ఫ్ బోర్డుకి భూములు ఎలా రావచ్చు, రాతపూర్వకంగా ఇవ్వచ్చు. ఈ భూమిని నేను వక్ఫ్ చేస్తున్నాను అంటే ఆ వక్ఫ్ దేనికి ఉపయోగించవచ్చు, ఈ భూముల్ని పేద ప్రజలకి, పేద విద్యార్థులకి చదువు చెప్పడానికి మదర్సాలుగా, లేదంటే మతపరమైన కార్యక్రమాలు చేసుకోవడానికి, లేదంటే కబరస్థాన్ లాగా శ్మశాన వాటికలుగా ఉపయోగించడానికి ఇలా వాడుకోవచ్చు. అంతేగాని వక్ఫ్ భూముల్ని ఒకసారి ఇచ్చిన తర్వాత రిటర్న్ అమ్మటానికి కానీ, లీజుకి ఇవ్వడానికి కానీ దీనికి పర్మిషన్ లేదు. అది అల్లాకి చెందిన భూమిగా వాళ్ళు పరిగణిస్తారు. ఇప్పుడు దానికి భూములు ఎలా ఇవ్వచ్చు, ఇలా డాక్యుమెంటెడ్గానే ఇవ్వచ్చు. నేను ఈ భూమిని నేను వక్ఫ్కి ఇస్తున్నాను అని ఇవ్వచ్చు, లేదంటే నోటి మాటతో అయినా ఇవ్వచ్చు, నేను నా స్థలాన్ని నేను వక్ఫ్కి ఇచ్చేస్తున్నాను అని ఇవ్వచ్చు. లేదంటే వక్ఫ్ బై యూజర్ అంటే చాలా కాలం పాటు ఒక స్థలంలో ముస్లిం మతపరమైన కార్యక్రమాలు జరిగితే ఆ భూమి ఇంకా వక్ఫ్కి చెందుతుంది. అలాగే చాలా కాలం పాటు ఒక ముస్లింకి సంబంధించిన వ్యక్తి ఉంటున్నా సరే ఆ స్థలం వక్ఫ్ చెందుద్ది. ఇందాక పేర్ని నాని గారు అన్నారని చెప్పాను, వక్ఫ్ బై యూజర్ ఎందుకు తొలగించారని. వక్ఫ్ బై యూజర్ అంటే ఏంటంటే చాలా కాలం పాటు ముస్లిం సంబంధించిన, ఇస్లాంకి సంబంధించిన కార్యక్రమాలు జరిగితే ఆ స్థలం వక్ఫ్ అయిపోద్ది. అలాగే ముస్లింలు ఎక్కువ కాలం ఉన్నా ఆ స్థలం వక్ఫ్ అయిపోద్ది, అది తీశారు. ఇప్పుడు ఇంకో రకంగా ఎలా వచ్చి వారసులు లేకపోయినా ముస్లింకి సంబంధించిన ఒక స్థలం ఉంది, వాళ్ళకి తరం వాళ్ళకి వారసులు లేరు, ఆ స్థలం ఇంకా వక్ఫ్కి చెందుద్ది. అలా వక్ఫ్కి భూములు రావచ్చు. ఈ భూముల్ని లీజుకి ఇవ్వడం కానీ, అమ్మటం కానీ, కొనటం కానీ ఇలాంటివి చేయకూడదు. ముస్లింలో అది అల్లాకి సంబంధించిన భూమి. ఇప్పుడు పేద ప్రజలకి, పేద విద్యార్థులకి, చదువులకి వీటికి ఉపయోగించవచ్చు ఆ స్థలాన్ని. ఇప్పుడు దీనికి 1995, 2013 ఈ టైంలో కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలో ఉన్నప్పుడు వీటికి వక్ఫ్ బోర్డుకి విశేషమైన అధికారాలు ఇచ్చేశారు. అందులో ఏంటంటే ఇప్పుడు ఏదైనా స్థలం ఉంది, ఇప్పుడు నాకు సంబంధించిన ఒక స్థలం ఉంది, ఈ స్థలం నాది అని వాళ్ళు క్లెయిమ్ చేసుకుంటే వక్ఫ్ బోర్డు వాళ్ళు ఇంకా ఆ స్థలం వాళ్ళది అయిపోద్ది. లేదు ఇది నాదే అని నేను ప్రూవ్ చేసుకోవాలనుకున్నాను అనుకోండి, లేదు ఈ స్థలం నాది అని, నేను వెళ్ళాల్సింది సివిల్ కోర్టుకి, ఈ కోర్టుకి వెళ్ళకూడదు, వక్ఫ్ ట్రిబ్యునల్కి వెళ్ళాలి. వక్ఫ్ ట్రిబ్యునల్ అనేది ఏంటంటే ఈ ముస్లిం మతానికి సంబంధించిన ఒక కోర్టు, అంటే వక్ఫ్ బోర్డు కాదు, వక్ఫ్ ట్రిబ్యునల్. ఇదేంటంటే కోర్టు అనమాట. నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ స్థలం నాది, వక్ఫ్ బోర్డుది కాదు అని నేను ప్రూవ్ చేసుకోవాలి. ఈ వక్ఫ్ ట్రిబ్యునల్లో ఎవరుంటారు, పూర్తిగా ఇస్లాం తెలిసిన ఒక వ్యక్తి ఉండాలి, అలాగే అలాగే
ముస్లిం సంబంధించిన ఎంపీ, అలాగే ముస్లిం సంబంధించిన ఎమ్మెల్యే ఆర్ ఎమ్మెల్సీ, అలాగే స్టేట్ బార్ కౌన్సిల్ నుండి ఒక లాయర్, స్కాలర్, అలాగే ముతాఫ్ అలీ అని ఈ స్థలాన్ని పరిరక్షించే వ్యక్తి, అలాగే దీనికి చైర్పర్సన్గా ఎవరుంటారు, రిటైర్డ్ డిస్ట్రిక్ట్ జడ్జి, అది కూడా ముస్లింకి సంబంధించిన ఇస్లాం వ్యక్తి, అలాగే రిటైర్డ్ డిస్ట్రిక్ట్ జడ్జి కానీ సెషన్స్ జడ్జి కానీ, అలాగే జ్యుడిషియల్ పర్సన్గా ఎవరుంటారు, సివిల్ జడ్జి స్థాయి వ్యక్తి ఉండాలి. వీళ్ళందరూ ముస్లిమ్స్ అయి ఉండాలి. అలాగే ఎక్స్పర్ట్ మెంబర్గా ఎవరు ఉండాలి, వక్ఫ్ బోర్డు మెంబర్ ఉండాలి. వక్ఫ్ బోర్డు మెంబర్ అంటే ఎవరు, ఇందాక చెప్పాను కదా, ఏదైతే నా స్థలం ఉందో అది నాదే అని ఎవరైతే క్లెయిమ్ చేశారో ఆ బోర్డులో ఉన్న మెంబర్ ఒకళ్ళు ఉండాలి. అంటే వీళ్ళ దగ్గరికి నేను వెళ్ళాలి. అంటే ఎవరైతే ఈ స్థలం నాది అని క్లెయిమ్ చేశారో వాళ్ళ దగ్గరికి ఈ స్థలం నాది అని నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను ప్రూవ్ చేసుకోవాలి. అలా ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత నాదే. ఇప్పుడు దీంట్లో ఇప్పుడు తెచ్చిన అమెండ్మెంట్ బిల్లు ఏం చేశారంటే, ఈ వక్ఫ్ ట్రిబ్యునల్లో అన్య మతస్థులు కూడా ఇద్దరు ఉండాలి అని. ఇప్పుడు వక్ఫ్ బోర్డులో ఉండాలన్నా, నా పేరు నాని గారు అన్నారు కదా, ఇది కనకదుర్గమ్మ గుళ్ళో తిరుపతిలో ఇలా ముస్లిం హిందూ కాని వాళ్ళని ఆఫీసర్లుగా నియమిస్తారా అని. ఇక్కడ వక్ఫ్ బోర్డులో కాదు, వక్ఫ్ ట్రిబ్యునల్లో ఉండాలి, అంటే కోర్టులో ఉండాలి. ఈ న్యాయం ఈ భూ లావాదేవీల మీద తీర్పునిచ్చే ట్రిబ్యునల్లో ఉండాలి. అంతేగాని మతపరమైన డిస్కషన్ చేసే చోట, మతపరమైన కార్యక్రమాలు చేసే చోట కాదు ఇద్దరు వ్యక్తులు ఉండాల్సింది. ఈ వక్ఫ్ ట్రిబ్యునల్లో ఇద్దరు అన్య మతస్థులు ఉండాలి. అలాగే మహిళలు కూడా ఇద్దరు మహిళలు కూడా ఈ ట్రిబ్యునల్లో ఉండాలి అని చేశారు. అలాగే ముస్లిమ్స్లోనే వెనకబడిన తెగలు ఉంటారు కదా, సున్నీలు షియాలు అని 2 వర్గాలు ఉంటాయి అంటారు. అలాగే ముస్లింలోనే వెనకబడిన తెగలు, ఇది బోహ్రా ఆగాకని ఇలాంటి తెగలకు సంబంధించిన వాళ్ళు కూడా ఒక్కొక్కరు ఒక ప్రతినిధి ఉండాలి. అంటే వీళ్ళు మెంబర్గా ఉండాలి. అంటే ఇప్పుడు ఈ స్థలం నాది అని నేను ప్రూవ్ చేసుకోవడానికి వెళ్తే అందులో ఈ ముస్లిమ్స్తో పాటు ముస్లిమేతర వ్యక్తులు ఉండాలి, మహిళలు ఉండాలి, ముస్లిమ్స్లోనే వెనకబడిన తెగలు వాళ్ళు ఉండాలి. ఈ వక్ఫ్ కోర్టులో ఉండాలి, అంతేగాని వక్ఫ్ బోర్డులో కాదు. ఇది ఒక కోర్టు అని చెప్పాను కదా. ఇప్పుడు ఇండియాని లౌకిక దేశం అంటారు కదా, మరి ఒక మతానికి సంబంధించి ఒక మతపరమైన ఒక స్పెషల్ కోర్టుని పెట్టుకోవడం అది కరెక్టేనా? అంటే మనకి సివిల్ కోర్టులు, డిస్ట్రిక్ట్ కోర్టులు, జిల్లా కోర్టులు, మన హైకోర్టు, సుప్రీంకోర్టు ఇవన్నీ కాకుండా ఒక మతానికి సంబంధించి ఒక కోర్టు స్పెషల్గా పెట్టుకోవడం కరెక్టేనా? సరే పెట్టుకున్నారు, అందులోనే ఇలా ముస్లింలు కాని వాళ్ళు ఇద్దరు ఉండాలి ఇలా చెప్తున్నారు. అంతేగాని తిరుపతిలో అదేం కోర్టు కాదు, అది మతపరమైన లావాదేవీలు చూస్తారు. అలాగే ఇక్కడ వక్ఫ్ బోర్డులో కాదు మెంబర్గా ఉండాల్సింది, వక్ఫ్ ట్రిబ్యునల్లో ఉండాలని. అలాగే ఈ వక్ఫ్ విశేషమైన అధికారులు ఇచ్చారు కదా ట్రిబ్యునల్కి, వాళ్ళు వక్ఫ్ బోర్డు వాళ్ళు ఏదైనా స్థలం ఇది నాది అంటే అది వాళ్ళదైపోద్ది కదా. అలా ఉండదు. నాది అంటే దానికి సంబంధించిన డాక్యుమెంట్ చూపించాలి. ఈ స్థలం నాది అని ఎలా చెప్తున్నాం, దీనికి రిజిస్ట్రేషన్ ఉందా, రిజిస్ట్రేషన్ కంపల్సరీ, ఈ రిజిస్ట్రేషన్ ఉండాలి. అలా అయితేనే వాళ్ళు నాది అని చెప్పగలరు. ఇంతకుముందు విశేషమైన అధికారాలతో ఇది నాది అంటే నేను వెళ్ళి వాళ్ళు ప్రూవ్ చేసుకోవటం ఇలా కాదు, నా దగ్గర డాక్యుమెంట్స్ నేను చూపిస్తాను. అలాగే వక్ఫ్ బోర్డు వాళ్ళ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ వాళ్ళు చూపించి ఓకే ఈ భూమి వక్ఫ్దే అని వాళ్ళకి ఇస్తారు, వాళ్ళదైతే. లేదు నాదైతే నాకు ఇస్తారు. ఇలా విశేషమైన అధికారాలు కాకుండా ఇంకా నాది అంతం కాకుండా రిజిస్ట్రేషన్ కంపల్సరీ ఉండాలి. ఇది సుప్రీం పవర్, అంటే పైన డెసిషన్. ఈ ల్యాండ్ నాదా వక్ఫ్ బోర్డు అని తేల్చే అధికారం కలెక్టర్కి ఇచ్చారు. అంటే ఇప్పుడు న్యాయం జరుగుద్దా జరగదా? ఇప్పుడు ఎవరైతే నాది అని క్లెయిమ్ చేశారో వాళ్ళ దగ్గరికే నేను వెళ్ళి ప్రూవ్ చేసుకుంటే న్యాయం జరుగుద్దా? ఇద్దరం కలిసి థర్డ్ పర్సన్ దగ్గరికి వెళ్ళి కూర్చొని ఇలా డిస్కస్ చేసుకుంటే న్యాయం జరుగుద్దా? అలా ఇప్పుడు అమెండ్మెంట్ బిల్ తీసుకొచ్చారు. ఇప్పుడు ఇంకో పాయింట్ ఏంటంటే, ఇప్పుడు 1913 పార్లమెంట్లో అమిత్ షా గారు చెప్పింది 1913 నుండి 2013 వరకు 18 లక్షల ఎకరాలు వక్ఫ్ బోర్డుకు ఉంటే 2013 నుండి 2025 వరకు ఇప్పటి వరకు 21 లక్షల ఎకరాలు వక్ఫ్ వచ్చేసినాయి. ఇవన్నీ ఎలా వచ్చినాయి? ఈ వక్ఫ్ ట్రిబ్యునల్కి, వక్ఫ్ బోర్డుకి ఇచ్చిన విశేష అధికారాల వల్ల వచ్చినాయి. ఈ అధికారాలను తగ్గిస్తూ మీకేమైనా ఈ వక్ఫ్ ట్రిబ్యునల్లో అన్య మతస్థులు ఉండాలి, మహిళలు ఉండాలి, ముస్లింలోనే వెనకబడిన తెగల వాళ్ళు ఉండాలి, ఇలాంటివి చేస్తూనే ఫైనల్ తీర్పు ఇచ్చేది కలెక్టర్కి ఇచ్చారు. ఏదైనా ఇందులో డిస్ప్యూట్స్ ఏమైనా ఉన్నా 90 రోజుల్లో హైకోర్టుకి వెళ్ళొచ్చు. ఇలా కోర్టుకి సుప్రీం పవర్స్ ఇచ్చారు. అంటే న్యాయం జరుగుద్దనే కదా.
ఇప్పుడు పేర్ని నాని గారు అంటారు, ఏది ఆ, మీ ఈ హిందూ మతానికి సంబంధించిన దాంట్లో ఆ, ముస్లిం అదే హిందూ ఆఫీసర్ని నియమిస్తారు కదా అని. దానికి దీనికి సంబంధం ఏముందా అని. అంటే వక్ఫ్ బోర్డులో కాదు, మతపరమైన అంశాల్లో వీళ్ళు ఎక్కడ జోక్యం చేసుకోరు, వక్ఫ్ ట్రిబ్యునల్లో ఉంటారు. అలాగే ఆ, ఇప్పుడు అమిత్ షా గారు చెప్పేది ఏంటంటే టూ ఇప్పుడు 18 లక్షల ఎకరాలతో ఇండియన్ రైల్వే మొదటి స్థానంలో ఉంటే ఇండియాలో, ఆ, 12 లక్షల ఎకరాలతో డిఫెన్స్, సారీ 18 లక్షల ఎకరాలతో డిఫెన్స్ మొదటి స్థానంలో ఉంటే 12 లక్షల ఎకరాలతో రైల్వేస్, ఇండియన్ రైల్వేస్ సెకండ్ స్థానంలో ఉన్నాయి. అలాగే థర్డ్ ప్లేస్లో 9,40,000 ఎకరాలతో వక్ఫ్ బోర్డు మూడో స్థానంలో ఉంది. వీళ్ళందరికీ ఈ భూమి ఇలా ఇలా వచ్చిందనమాట. అంటే మీది అంటే మీరు రిజిస్ట్రేషన్ చేసుకోండి, రిజిస్ట్రేషన్ ఉండాలి. ఇప్పుడు రిజిస్ట్రేషన్ లేకపోతే ఇది మాదే అని ప్రూవ్ చేసుకోవాలి. అలా ప్రూవ్ చేసుకోవాలని ఇప్పుడు వచ్చిన అమెండ్మెంట్ బిల్ చెప్తుంది. ఇప్పుడు పేర్ని నాని గారు, పేర్ని గిట్టు గారు ఈ ముస్లింని తప్పుదారి పట్టిస్తున్నారా? ఇప్పుడు ఉన్నది ఉన్నట్టు క్లియర్గా మాట్లాడి ఇది కరెక్ట్, ఇది కరెక్ట్ కాదు, ఇలా చెప్పాలి కదా. అంటే నేను అనేది ఏంటంటే ముస్లిం సంబంధించిన మతపరమైన అంశాల్లో ఎక్కడ అన్య మతస్థులు తలదూర్చట్లేదు. ఇలా కోర్టు, ఇప్పుడు ఇండియా లౌకిక దేశం ఉంటారు కదా, ఇలా స్పెషల్ కోర్టు ఏర్పాటు చేయడం కరెక్టేనా? ఇప్పుడు నేను చెప్పేదండి, ఎవరిని సపోర్ట్ చేయకుండా నేను ఇటు ముస్లిమ్స్ కానీ ఇటు హిందువులు కానీ సపోర్ట్ చేస్తూ మాట్లాడుతున్నాను. అసలు ఉన్నది ఉన్నట్టు మాట్లాడుతున్నాను. ఒకసారి తెలుసుకోండి, వక్ఫ్ బోర్డుకి సుప్రీం పవర్స్ ఇచ్చేసి, ఇప్పుడు వక్ఫ్ బోర్డు వాళ్ళు నా భూమి నాది అంటే వాళ్ళకి ఇచ్చేయడం కరెక్టా? ఇద్దరం కలిసి వెళ్ళి ఒక కలెక్టర్ దగ్గర, ఒక సుప్రీం కోర్టు దగ్గర, వీళ్ళ దగ్గరికి వెళ్ళి ఇద్దరు డిస్కస్ చేసుకుని తీర్పు తెచ్చుకోవడం కరెక్టా? ఏది కరెక్ట్? ఒకసారి ఆలోచించండి అందరూ. అందరికీ నమస్కారం.